గీత. బిడ్డ మంచి చదువుతుంది అనుష? హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే నమస్తే. నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన, విన్నావా నేను చెప్పింది ఇప్పటిదాకా? ఏం లేదు, అది జర పొద్దుగాల 5 గంటలకు లేపి చదివిపియాలమ్మా పిల్లల్ని. జర మబ్బుల్ని 5కి లేపి చదివిపియాలి. లేపుతున్నావా పొద్దుగాల? జర లేపాల. టీవీ బంద్ చేయి, జర సీరియల్ సినిమాలు చూడకు, పిల్లల మనసు కొట్టుకుంటుంది. టీవీ తీసి పారేసే జర. ఈ 3 నెలలే, ఒక 3 నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి, స్విచ్ బంద్ చేయి. జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు. గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెడుతుంటే పిల్లల మనసు సగం ఇటు కొడుతుంది, సగం అటు కొడుతుంది. ఫోన్ లావణ్య, నేను హరీష్ రావు మాట్లాడుతున్నా. బాగున్నావా? బాగున్నామా. ఎట్లా చదువుతున్నాడు కొడుకు? మరి 10వ తరగతి కదా, ఈసారి ఇంపార్టెంట్. ఈ 3 నెలలు జర టీవీలు బంద్ చేయండి, ఇంట్లో టీవీ బంద్ చేయండి, జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ చేయండి. జర పిల్లలు పొద్దుగాల 5 గంటలకు లేపి చదివిపియాలి. లావణ్య, లేపుతున్నావు 5కి? జర చలికాలము లేవబుద్ధి కాదు, కానీ పిల్లల్ని లేపాలి, తప్పదు. ఎక్కువ 3 నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది. సాయంత్రం క్లాసులు చెప్తుండ్రా స్కూల్లో, స్పెషల్ క్లాసులు? మొగలయ్య, నమస్తే. బాగున్నావా? నేను హరీష్ రావు మాట్లాడుతున్నా. అక్షిత బాగా చదువుకుంటుందా? జర పొద్దున లేపాలి మొగలయ్య. 5కి పొద్దుగాల నిద్ర లేపి జర ముఖం గడిపిచ్చి చదువుపియాలి పిల్లల్ని. ఆ టీవీ గిట్ట బంద్ చేయండి. ఇంట్లో టీవీలు సినిమాలు చూసుడు, సీరియల్ చూసుడు 2-3 నెలలు జర బంద్ పెట్టుండి. ఇంట్లో టీవీని మొత్తానికి బంద్ పెట్టుండి. సెకండ్ ఇయరా? కొడుకు అప్పుడు కూడా మాట్లాడిందా? అచ్చా. ఉత్తరం రాసిన ముట్టిందా నాది? వచ్చింది కదా. బాగున్నావు యాదగిరి? భాష. నందకిషోర్ ఎట్లా చదువుతుండే? పొద్దుగా లేపుతుండ్రా 5 గంటలకు? ఆ టీవీ బంద్ చేసినావా లేదా? మంచి పని చేసినావు. ఇక బ్యాలెన్స్ వేయకు. పరీక్షలు అయిపోయేదాకా పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్. ఇక జర్ర ఈ 3 నెలలు పిల్లగాని మంచిగా చూసుకో. జర బాగా చదివి, ఏం పని చెప్పకు. జర ఇక భాష కూడా అంటే దూరం ఉంటది కదా, కానీ మంచి స్కూల్ అది, నంగనూరు స్కూల్, మంచి స్కూల్. పోయిరండి 2-3 నెలలు జర్ర మంచిగా చదివిపిస్తే తొవ్వలు పడతారు పిల్లగాని. మంచిదే. నమస్కారం.